గేమ్ చేంజర్ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. బాగానే ఉంది. కానీ ఇదే సీజన్లో వస్తూ ఉన్న భారీ చిత్రాలను గేమ్ చేంజర్ ఎలా ఎదుర్కొంటాడనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్లో ఆమిర్, హాలీవుడ్లో లయన్ కింగ్ గేమ్ చేంజర్ స్పీడ్ కు బ్రేక్స్ వేసే అవకాశాలున్నాయా? భారతీయుడు సీక్వెల్ ఫెయిల్యూర్ తో అర్జెంటుగా గేమ్ చేంజర్ ను రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నాడు శంకర్. అందుకే క్రిస్మస్ సీజన్ లోనే మూవీ రిలీజ్ అంటున్నాడు. అయితే సేమ్ సీజన్ లో ఆల్రెడీ రిలీజ్ కు రెడీ అయిన సినిమాలను శంకర్ ఎలా ఎదుర్కొంటాడు అనేది చూడాలి. రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్, తిరుగులేని పాన్ ఇండియా స్టార్. అలాంటి హీరో కొత్త సినిమాను సాక్షాత్తు అమెరికాను కొత్త చిత్రానికి పోటీగా విడుదల చేయబోతున్నారు. 2 ఏళ్ల క్రితం లాల్ సింగ్ చద్దా తీసి చేతులు కాల్చుకుని ఇప్పుడు సితారే జమీన్ పర్ చిత్రంతో తిరిగొస్తున్నాడు అమీర్. పైగా క్రిస్మస్ సీజన్ అమీర్కు బాగా కలిసొచ్చిన సీజన్. ఇదే సమయంలో అమీర్ చిత్రానికి పాజిటివ్ టాక్ పుట్టుకొస్తే ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పై పడుతుంది. నార్త్ మార్కెట్ లో రామ్ చరణ్ సినిమా కలెక్షన్స్ కు బాగా ఎఫెక్ట్ పడుతుంది. పైగా అమీర్ ఖాన్ తో పాటు వరుణ్ ధావన్ నటిస్తున్న బేబీ జాన్ కూడా ఇదే సమయంలో విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు హాలీవుడ్ నుంచి డిజ్నీ నిర్మిస్తున్న బిగ్ ఫిల్మ్ ముఫాసా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. 2019లో వచ్చిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ది లయన్ కింగ్ కు ముఫాసా అఫీషియల్ సీక్వెల్. గతంలో విడుదలైన లయన్ కింగ్ ఇండియాలో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కాబట్టి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పై పడుతుంది. ఈ లెక్కలన్నీ వేసుకుని పుష్ప 2 రిలీజ్ ను డిసెంబర్ మొదటి వారానికి ప్లాన్ చేశాడు బన్నీ. కానీ రామ్ చరణ్ మాత్రం క్లాష్ కు సై అంటున్నాడు.